వెల్కమ్ టు బిగ్ టాక్. నేను ఎంఎన్ఆర్. రెండు తెలుగు రాష్ట్రాల రుణాలపై రాజకీయ రణరంగం పెద్ద ఎత్తున కొనసాగుతుంది. అప్పులపై అసలు వాస్తవాలు ఏమిటి? ఆర్బీఐ రిపోర్ట్సు, అదేవిధంగా కాగ్ రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయి? ఇదే ఇవాల్టి బిగ్ టాక్. రెండు తెలుగు రాష్ట్రాల రుణాలపై రాజకీయ రణరంగం పెద్ద స్థాయిలో సాగుతుంది. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం పైన, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన ప్రతిపక్ష పార్టీలు విరుచుకుపడుతున్నాయి. ప్రజలను అప్పుల ఊబిలో పడేస్తున్నారని గగ్గోలు పెడుతున్నాయి. ఈ అప్పులపై వాస్తవాలేమిటి? ఆర్బీఐ రిపోర్ట్స్, అదేవిధంగా కాగ్ రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయి? ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉంది. సో మిగులు రాష్ట్రంతో, ధనిక రాష్ట్రంతో ప్రారంభమైనటువంటి తెలంగాణ పరిపాలన ఈరోజు లక్షల కోట్లాది రూపాయల అప్పుల్లోకి కూరుకుపోయిందని, కొత్త అప్పు పుట్టే పరిస్థితి లేదని బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. విచ్చలవిడి అవినీతిని మొత్తం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు. జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఆగమాగమున్న తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఎప్పుడు ఏమైతే తెలియని పరిస్థితి. ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేసే పరిస్థితి లేదు. నిధులను దారి మళ్ళిస్తున్నారు. అప్పులు చేసారు, రాష్ట్రాన్ని అదవపాలు చేసారు. మళ్ళీ అప్పులు తీసుకుందామంటే వాళ్ళ అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు. అందరి దగ్గర అప్పులు చేసిండు. ఇవాళ 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతోనే ఇవాళ పెద్ద ఎత్తున అవినీతి పాల్పడి 60,000 కోట్లకు పైగా 60,000 కోట్ల రూపాయల పైగా డిస్కంలకు చెల్లించకుండా నష్టపెడుతున్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవాళ డిపార్ట్మెంట్కు బిల్లు చెల్లించాల్సి ఉంది. 17,000 కోట్లు ఒక్క రూపాయి ఇస్తున్నాడు. ఇక తెలంగాణ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ వెర్షన్ ఇలా ఉంటే, అసలు భారతీయ జనతా పార్టీయే దేశాన్ని ముంచేస్తోంది. గత 60 సంవత్సరాలలో ఎప్పుడూ లేనంత పెద్ద స్థాయిలో గడిచిన 8 సంవత్సరాల్లో మోదీ సర్కార్ వచ్చిన తర్వాత దేశంలో అప్పులు పెరిగాయని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. అంతేకాదు తెలంగాణలో నిబంధనలకు అనుగుణంగానే అప్పులు చేశామని, గడిచిన 7 సంవత్సరాల్లో అభివృద్ధిపైన కానీ, అదేవిధంగా తీసుకొచ్చిన అప్పులు దేని మీద ఖర్చు చేస్తున్నామో వాటిపైన చర్చకి సిద్ధమని కేటీఆర్ ఒక రకంగా సవాలు విసిరారు. చెప్తా ఉన్నా, మాకు వచ్చింది కేవలం 1,68,000. మేము మొత్తం కట్టిన ప్రతి పైసా మాకు వెనక్కి రావాలని మేము అంటలేము. మీరు వచ్చి కాకపోతే ఇక్కడ ఏదైతే పోజులు కొడతారో, आप जो आके यहाँ बताते हो कि हमने 2,52,000 करोड़ रुपया दिया, हम पूछना चाहते हैं अमित शाह जी से, अगर लेन देन की बात आती है, लेन देन की अगर बात आती है, किसने किसको दिया? ఎవరికి పైసలు? తెలంగాణ ప్రజలు 3,65,797 కోట్లు మేము నీకు గడితే, నీ లెక్క ప్రకారమే, సరే నువ్వు చెప్పింది ఒక్క నిమిషం నిజమే అనుకుందాం, అమిత్ షా చెప్పింది నిజం అనుకుందాం, 2,52,000 కోట్లు నువ్వు చెప్తివి. మరి మిగతా 1,10,12,000 కోట్లు ఎక్కడ పోయినాయి? ఎక్కడ ఉన్నాయి? ఉపయోగపడట్లేదా? నీ ఉత్తరప్రదేశ్లో, నీ బీహార్లో, నీ మధ్యప్రదేశ్లో, నీ భాజపా అసమర్థ రాష్ట్రాలలో, అసమర్థ పాలనతో కునారిల్లుతున్న రాష్ట్రాల్లో, అక్కడ ఈరోజు తెలంగాణ బిడ్డల చెమట, తెలంగాణ బిడ్డల రక్తం అక్కడ లేదా? ఇది వాస్తవం కాదా? మరి అట్లాంటప్పుడు ఎవరి సొమ్ముతో ఎవరు కులుకుతుంటే నువ్వు ఇక్కడ తెలంగాణకు ఇక తెలుగు రాష్ట్రాలు, అటువైపు ఆంధ్రప్రదేశ్, ఇటువైపు తెలంగాణలో కూడాను ఖచ్చితంగా రెండు ప్రభుత్వాలు కూడా అప్పులు దిశగానే ప్రయాణిస్తున్నాయి. కొత్త అప్పులు పుట్టే పరిస్థితి లేదని చెప్పేసి ఇరు రాష్ట్రాల ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ముందుగా తెలంగాణ పరిస్థితికి సంబంధించినటువంటి విషయాలపైన చర్చలోకి వెళ్దాం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ మిట్ట నరసింహగౌడ్ గారు, భారతీయ జనతా పార్టీ నుంచి. సార్ స్వాగతం మీకు. అదేవిధంగా
పాపారావు గారు రాజకీయ ఆర్థిక విశ్లేషకులు, మరి కాసేపట్లో మరికొంతమంది మనతో పాటు ఫోన్ లైన్లో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. ముందుగా పాపారావు గారితో మనం ఈరోజు చర్చను ప్రారంభిద్దాం. పాపారావు గారు చెప్పండి, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అంటే 2 రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక వివరాల గురించి కాసేపు చర్చ చేద్దాం. ముందుగా తెలంగాణతో ప్రారంభిద్దాం. తెలంగాణలో ఇప్పుడున్న వాస్తవ పరిస్థితి ఏమిటి? అంటే వాస్తవ పరిస్థితి మొన్న కేరళకి సంబంధించినప్పటికీ అక్కడ ఒక మినిస్టర్ ఆయన స్పష్టంగా జవాబు చెప్పారు. వాళ్ళ గురించి వచ్చిన దీనిలో ఏంటంటే కేరళ పరిస్థితి బాగాలేదని మాట్లాడుతుంటే, దేశంలో ఆ మాటకు వస్తే ఏ రాష్ట్రం పరిస్థితి బాగాలేదు వాళ్ళు చెప్పిన జవాబు అది నిజం. ఏ రాష్ట్రం పరిస్థితి పూర్తిగా బాగాలేదు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క మోతాదులో ఇబ్బందులు ఉన్నాయి. దానిలో తెలంగాణ ఇబ్బందులు తెలంగాణకు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి సందర్భంలో పోనీ కేంద్ర ప్రభుత్వం ఏమన్నా బాగుందా, దాని పరిస్థితి బాగుందా అంటే అది కూడా బాగాలేదు. ఇందాకే మీరు ఇంట్రోలో చెప్పినట్లుగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి 130 లక్షల కోట్ల పైన రూపాయల మేరకు అప్పులు చేసి ఉంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే నాటికి ఈ అప్పులు 55 లక్షల కోట్ల రూపాయలు. ఇప్పుడు అది 130 దాటిపోయింది లక్షల కోట్ల రూపాయలు. అంటే డబల్ పైన పెంచేశారు అప్పులు. కేవలం 8 ఏళ్లలో, 60 ఏళ్లలో వాళ్ళు అప్పులు చేస్తుంది, వీళ్ళు 8 ఏళ్లలో చేసి చూపించారు. కాబట్టి అక్కడ కూడా ఏది బాగుందని అనుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు ఎవరెవరిని గురించి అయినా మాట్లాడాలంటే ఏంటంటే గురువింద గింజ సామెత. అంటే తన నలుపు చూసుకోకుండా ఎదుటి వాళ్ళని విమర్శించేవాళ్ళు మాత్రమే ఈరోజు విమర్శించగలరు. ఒక్క నిమిషం. కాకపోతే దీనిలో టీఆర్ఎస్ నుంచి దేవి ప్రసాద్ గారు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సీనియర్ నాయకులు, అదేవిధంగా బేవరేజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్. సార్ దేవి ప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ చెప్పండి, తెలంగాణలో కంప్లీట్గా ఆర్థిక సంక్షోభం దిశగా పయనిస్తోంది, మితిమీరినటువంటి అప్పులు చేస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ధనిక రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రంగా దిశగా తీసుకెళ్తున్నారు అంటూ భారతీయ జనతా పార్టీ కామెంట్ చేస్తోంది. దీనిపైన మీ వెర్షన్ ఏంటి సార్? భారతీయ జనతా పార్టీకి ఇంకొక రాష్ట్రం కానీ ఇంకొకరు కానీ అప్పులు చేస్తున్నారని చెప్పేటువంటి నైతిక హక్కు లేదు. ఎందుకంటే కేంద్రంలో వాళ్ళ అధికారంలోకి 8 ఏళ్ళు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి రాకముందు ఉన్నటువంటి అప్పులు ఎంత, ఇప్పుడు అప్పులు ఎంత? ప్రతి భారతీయ పౌరుడిపై 2014లో ఉన్నంత తలసరి అప్పు ఎంత, ఇప్పుడు ఉన్నటువంటి అప్పు ఎంత అని ఒక్కసారి మనం సమీక్షిస్తే 53 లక్షలు 54 లక్షలు కోట్ల అప్పు ఉంటే ఇప్పుడు ఈ 153 లక్షల కోట్ల అప్పులైనవి. అంటే దాదాపుగా 8 సంవత్సరాల్లో విపరీతమైనటువంటి అప్పులు తెచ్చి భారతదేశాన్ని తాకట్టు పెట్టినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ. తెలంగాణలో ఆర్థిక సంక్షోభం వస్తుంది కాబట్టి మాకు డబుల్ ఇంజన్ సర్కార్ కావాలని ప్రచారం చేసుకోవడానికి ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంది. అంటే డెఫినెట్ గా కేంద్రం వద్ద రాష్ట్రం FRBM కు పరిధులకు లోబడే అప్పులు చేస్తుంది. ఎప్పుడైనా అప్పులు మితిమీరి అప్పులు చేయడానికి రాష్ట్రానికి అవకాశం ఉండదు, ఒక కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఇతర అప్పులు తప్ప. కాబట్టి ఈసారి FRBM కు సంబంధించినటువంటి అప్పుల విషయంలో కార్పొరేషన్ అప్పులు కూడా FRBM లిమిట్ లోకి తీసుకురావడానికి కేంద్రం ప్రయత్నం చేస్తా ఉన్నది. అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధికి ఆటంకం కావడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల రాష్ట్రానికి రావాల్సినటువంటి అప్పు రాకుండా పోయిందనేటువంటి మాట వాస్తవం. రెండవది, భారతీయ జనతా పార్టీ రాజకీయాలకు ముడిపెడతా ఉన్నది అప్పుల్ని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ లోపించిందని చెప్పి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖనే అనేక సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అయినప్పటికీ కూడా ఇటీవల 60,000 కోట్ల రూపాయలు FRBM కు మించి అప్పిచ్చినటువంటి మాట వాస్తవం. అంటే అది కేవలం రాష్ట్రపతి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గట్టెక్కడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా వారికి అప్పులు ఇచ్చిందనేటువంటి మాట వాస్తవం. అంటే దేవి ప్రసాద్ గారు అంటే భారతీయ జనతా పార్టీ ప్రతి మాటని రాజకీయ కోణంలోనే మనం చూడాల్సిన అవసరం ఉందా? డెఫినెట్ గా ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి ఇప్పుడు తెలంగాణ ఒక కొత్త రాష్ట్రం అండి. 8 సంవత్సరాల క్రితం ఏర్పాటైనటువంటి రాష్ట్రం. ఏర్పాటైనప్పుడు సహజంగానే కొంత సర్ప్లస్ ఉన్నటువంటి మాట నిజం. కానీ తెలంగాణలో అనేక దశాబ్దాలుగా అనేక రంగాల్లో
ఒక రీఇంజనీరింగ్, రీకన్స్ట్రక్షన్, పునర్నిర్మాణం చేయాల్సినటువంటి ఒక బాధ్యత, సామాజిక బాధ్యత ప్రభుత్వం మీద పడింది. గతంలో ప్రాజెక్టులు సరైనటువంటి రీతిలో కన్స్ట్రక్షన్ కాలేదు. అట్లాగే విద్యుత్ విషయంలో విపరీతమైనటువంటి సంక్షోభం ఎదుర్కొన్నటువంటి పరిస్థితి, అనేక రంగాల్లో పెట్టుబడి పెట్టాల్సినటువంటి దుస్థితి, కాకతీయ మిషన్ భగీరథ లాంటి అద్భుతమైనటువంటి పథకాలు తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకొని ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి తరుణంలో తెలంగాణ ప్రభుత్వానికి మంచి పేరు వస్తున్నది కాబట్టి దీన్ని ఎక్కడైనా దెబ్బతీయాలనేటువంటి రాజకీయ కుట్ర కోణంలో భాగంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఇవ్వడం లేదనేటువంటిది వాస్తవం. వాళ్ళు చెప్తున్నారు. రైట్ దేవిప్రసాద్ గారు, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రతినిధులు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నరసయ్య గౌడ్ గారు, టీఆర్ఎస్ వెర్షన్ ఎలా ఉంది, మీ వెర్షన్ ఏంటి మరి? ముఖ్యంగా మీకు ఇందులో పాల్గొన్నటువంటి పాపారావు గారికి, దేవిప్రసాద్ గారికి నమస్కారం. ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు అంతకంటే చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే సమర్థించుకోక తప్పదు. దేవిప్రసాద్ గారు అందులో ఉన్నారు కాబట్టి సమర్థించుకోక తప్పదు. నేను సూటి ప్రశ్న టీఆర్ఎస్ వాళ్ళకు నేను వేసేది ఏంటంటే, 2014లో తెలంగాణ ఏర్పాటు చేసినప్పుడు 17,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తోటి 69,500 కోట్ల అప్పుతోటి ఏర్పడినటువంటి తెలంగాణ కనీసం ఆ స్థాయిలోనైనా ఉంచకుండా అప్పుల కుప్ప చేసింది వాస్తవం కాదా అని నేను అంటున్నాను. 2021-22లో 28%, 25% వరకే, అంటే జిఎస్డిపిలో తీసుకోవాల్సిన రుణాలు మించి 28% తీసుకున్నది రిజర్వ్ బ్యాంకు చెప్పిన లెక్కలలోనే ఉన్నది కదా. అదే కాకుండా వీళ్ళు అప్పులు తెచ్చిన మాట వాస్తవమే, కానీ దానికి సంబంధించిన ఆస్తి క్రియేట్ చేసింది ఎక్కడనో వీళ్ళు చెప్పలేకపోతూ ఉన్నారు. ఇవాళ సుమారుగా అంటే కార్పొరేషన్ల ద్వారా తీసుకున్నటువంటి అప్పులు, బడ్జెటరీ అప్పులు రెండు కలిస్తే లెక్కలు తీసుకుంటే దగ్గర 5.5 నుంచి 6 లక్షల కోట్ల రూపాయలకు వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. కాబట్టి అంటే ఎందుకంటే ఈ సంవత్సరం చేసిన లెక్కలు చూపించారు. ఇప్పుడు 21, 22 అంతవరకే లెక్కలు ఉంటాయి. ఇప్పుడు 22-23లో లెక్కలు ఉండవు. సింపుల్ లెక్క అండి. 22-23 బడ్జెట్లో 55,532 కోట్ల రూపాయలు అప్పు చేయాలని బడ్జెట్ ద్వారా ప్రతిపాదించారు ఇదే టీఆర్ఎస్ సర్కార్. అది కాకుండా కార్పొరేషన్ల ద్వారా 34,000 పైచిలుకు కోట్ల రూపాయలు గ్యారెంటీ ఇచ్చి తీసుకోవాలని అనుకున్నారు. కానీ ఇవాళ తెలంగాణలో వాళ్ళు వేసినటువంటి లెక్క ఏంటంటే 12,20,804 కోట్ల రూపాయల ఆస్తిగా లెక్క పెట్టిరు. అంటే మనకు వచ్చే టోటల్ అసెట్స్ దాంట్లో 3.5% ఎఫ్ఆర్బిఎం లిమిట్ తీసుకున్నట్లయితే వీళ్ళకు వచ్చేది 42,708 కోట్ల రూపాయల అప్పు మాత్రమే చేయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? బడ్జెట్ ద్వారా 55,532 కోట్లు అంటున్నారు, గ్యారంటీ ద్వారా కార్పొరేషన్ల ద్వారా 34,000 పైచిలకు కోట్ల రూపాయలు అంటున్నారు. ఇది మించి చేసినట్టు కాదా అనేది ఒక ప్రశ్న. రెండవది ఏంటంటే, మేము అప్పులు నేను మిషన్ భగీరథ చేసినాం, ఇది చేసినామని చెప్తా ఉన్నారు కదా. నేను ఒక్కటే అంటున్నా, ఇలా 10 రూపాయలు అప్పు చేస్తే నిర్వహణ వ్యయం ఒక 25% పోయినా 75% అసెట్ కనిపించాలి కదా. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏ రకమైన ఆదాయము వీళ్ళు చేసిండ్రు. రెండో విషయం ఏంటంటే, తెలంగాణ ఏర్పాటు చేసినప్పుడు 5,60,000 కోట్ల రూపాయల మొత్తం అసెట్స్ అని చెప్పిండ్రు. ఈరోజు 12 లక్షలని ఇప్పుడు చెప్తా ఉన్నారు. ఈ డిఫరెన్స్ అప్పు చేస్తేనే వచ్చింది కదా. మీ అప్పులు చేస్తేనే అవి వచ్చినాయి. మీరు కొత్తగా ఏం చేసిరు అని నేను అడుగుతున్నా. దేవిప్రసాద్ గారు, మీరు చేసింది ఏమీ లేదు టీఆర్ఎస్ సర్కారు అని చెప్తున్నారు. దీనిపైన ఎట్లా చూడాలి మరి? నరసయ్య గౌడ్ గారు వారు ఈ విషయాలన్నీ కూడా ఇలా ఆంధ్రజ్యోతి పత్రికలో వాళ్ళు రాసుకున్నారు వాళ్ళ వెర్షన్. నేను ఏం చెప్తున్నా అంటే, ఇలా డెఫినెట్ గా ఒక్కటి, వాళ్ళు మాకు సూటి ప్రశ్నించినా, మేము సూటి ప్రశ్నించినా ప్రజలు ఇలా అర్థం చేసుకున్నాం. ప్రజలు ఎవరు కూడా తెలివి తప్పగా లేరు. ఇప్పుడు అప్పులు ఇలా 5 లక్షల నుంచి 12 లక్షలకి మాకు సంబంధించినటువంటి మారిందంటే, ఎవరైనా అప్పులు చేసి గుళ్ళు అయితే అది 3 లక్షలకు 2 లక్షలు కావాలి. 12 లక్షలు అయిందంటే అప్పు చేయడం వల్ల అంటే డెఫినెట్ గా ఈ రాష్ట్రంలో అసెట్స్ క్రియేట్ అయింది. ఒకవేళ కేంద్రం సరైనటువంటి రీతిలో మా ఒక్క ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు ఇచ్చి ఉంటే 80,000 నుంచి 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఉంటే ఇలా మా అప్పు భారం తగ్గి ఉండేది. మిషన్ భగీరథకి ప్లానింగ్ కమిషన్ ఆల్టర్నేట్ గా వచ్చినటువంటి నీతి ఆయోగ్ సిఫారసు చేసినటువంటి 40,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఉంటే ఇంకొక 40,000 కోట్ల రూపాయలు తగ్గి ఉండేది. అట్లాగే కాకతీయ మిషన్ కు 5,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం రికమెండ్ చేసినా ఇవ్వనటువంటి పరిస్థితి. కాబట్టి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మేము ఇవ్వం, ఇంకొక దగ్గర నుంచి తెచ్చుకోవద్దనేటువంటి రీతిలో ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేటువంటి ప్రయత్నం
చేస్తున్నటువంటి మాట నిజం. ఇవాళ అప్పులు చేయడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు తప్ప ఇంకొకటి కాదు. దేవిప్రసాద్ సారీ టు ఇంటరప్ట్ యూ. మొన్న ఈ మధ్యన అమిత్ షా గారు చెప్పారు, మన దగ్గర ఉన్నటువంటి తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారు చెప్పారు, ఏ రాష్ట్రానికి ఇవ్వనంత మేలు తెలంగాణకి భారతీయ జనతా పార్టీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేసింది. ఏ చర్చకైనా మేము సిద్ధం, ఎక్కడ లేని పెట్టుబడులకు కానీ లేకపోతే ఎక్కడ లేనటువంటి విధానాలకు కానీ తెలంగాణలో మేము చూస్తున్నామని చెప్తున్నారు. మీరు నేను ఇద్దరం తెలంగాణలో ఉంటున్నాం, అక్కడ ఉన్నటువంటి ప్యానల్ ఉన్న వాళ్ళందరూ కూడా తెలంగాణలో ఉంటున్నారు. ఈ 8 సంవత్సరాల్లో తెలంగాణలో కేంద్రం తెచ్చింది ఏది అంటే ఎవరైనా వెతుకులాడాలి బైనాక్యులర్ పెట్టి తప్ప ఇది ఉందని చెప్పొచ్చా? ఇక తెలంగాణ వచ్చినాక మీరు ఏం చేశారంటే మేము చెప్పడానికి 100 ఉన్నాయి. ఇవాళ కేంద్రం 8 ఏళ్లలో ఈ కొత్తగా ఏర్పాటైనటువంటి రాష్ట్రానికి, ఆర్థిక క్రమశిక్షణతో నడుస్తున్నటువంటి రాష్ట్రానికి అవసరమైనటువంటి సహాయం చేసి భారతదేశ అభివృద్ధిలో దీన్ని కూడా బాగుపరచాలనేటువంటి తపన ఉండాలి. రాజకీయాల్లో ఇవాళ మేము ఉండొచ్చు, రేపు వాళ్ళు ఉండొచ్చు, ఎల్లుండి ఇంకొకరు ఉండొచ్చు. ఇప్పుడు రాజకీయ కోణం అవసరం లేదు సార్, వాస్తవంగా వాస్తవ పరిస్థితుల మీద మనం చర్చ అంతే. రాజకీయ కోణం అవసరం లేదండి. అన్ని రాష్ట్రాలు అప్పులు చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ అప్పు ఉంది, గుజరాత్ అప్పు ఉంది, బీహార్ అప్పు ఉంది, బెంగాల్ అప్పు ఉంది. అప్పు లేని రాష్ట్రం లేదు, అప్పు లేని ఇల్లు లేదు. డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా అప్పు లేదు. కానీ ఈ అప్పు ఎందుకు చేస్తున్నాం అనేటువంటిది ఇక్కడ క్రైటీరియా. ఇవాళ మేము ప్రాజెక్టు కట్టకుండా ఇవాళ విద్యుత్ ఎంత సంక్షోభంలో ఉంటే తెలంగాణ రాకముందు అనేటువంటిది అందరికీ తెలుసు. ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియదు, ఎప్పుడు అవుతుందో తెలియదు. వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు చూసినాం. ఇవాళ కనీసం రైతులందరూ కూడా సంతోషంగా మాకు ఇన్ని వేల కోట్లు, లక్షల కోట్లు ఎగ్గొడుతున్నటువంటి బడా వ్యాపారుల కంటే రైతులకు ₹2 ఎక్కువ పడితే వీళ్ళకి ఎందుకండి ఇంత ఇబ్బంది? సార్ దేవిప్రసాద్ గారు ఒక్క నిమిషం. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నటువంటి సంక్షేమం కావచ్చు లేకపోతే అభివృద్ధి కావచ్చు, అందులో అగ్రస్థానం భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ నిధుల నుంచే వాడుతున్నారని చెప్తున్నారు. దీనిపైన ఒకసారి నరసయ్య గారు మీరు చెప్పండి. ఒకటండి, నేనేమంటున్నా, అన్ని వాళ్ళే చేస్తున్నప్పుడు ఇక్కడ అభివృద్ధి జరుగుతలేదని ఎందుకంటారు? బాగా అభివృద్ధి చేస్తున్నారు, ఆ బాగా అభివృద్ధిలో మా భాగం ఉందని చెప్పానండి. ఇప్పుడు ఇక్కడ అన్ని మాయ అన్నప్పుడు, అన్ని మాయ అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిలో మా భాగస్వామ్యం కూడా ఉందని చెప్పుకోమనండి ధైర్యం ఉంటే. అది చెప్పరు. మేము ఎప్పుడైనా అంటే ప్రతి దానిలో మేము మంచి స్కీమ్ రైతు బంధు ఉంది, అందులో మా పైసలు ఉన్నాయి. లేకుంటే మా ల్యాబొరేటరీ కడితే అందులో పైసలు ఉన్నాయి. లేకుంటే వైకుంఠధామం కడితే అందులో మా పైసలు ఉన్నాయి. కల్లాలు కడితే మా పైసలు ఉన్నాయి. రైతు వేదిక కడితే ఆ పైసలు ఉన్నాయి అంటుంది కదా. మరి ఇతర రాష్ట్రాల్లో ఇటువంటి ఇన్నోవేటివ్ స్కీమ్స్ ఎందుకు తీసుకురాలేకపోతుంది? ఒక్క నిమిషం సార్, మందర రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక విశ్లేషకులు పాపారావు గారు ఉన్నారు. పాపారావు గారు చెప్పండి. ఇటువైపు టీఆర్ఎస్ ఒక వాదన వినిపిస్తుంది, భారతీయ జనతా పార్టీ ఒక వాదన వినిపిస్తుంది. లెక్కలు మాత్రం ఏం చెప్తున్నాయి అసలు? సరే, ఏదేమైనా ఒకటేనండి, డెట్ టు జీడిపి రేషియో అంటారు. జీడిపి అనేది ఒక రాష్ట్రంలో దాని సొంత వృద్ధి తాలూకు, అంటే దాని సొంత ఆస్తి అంటే మామూలు సంపద సృష్టి తాలూకు గణాంకం. ఆ రాష్ట్రంలో ఎంత సంపద సృష్టిస్తున్న సంపద ఎంత ఉంటే అప్పు ఎంత అవుతుంది. సంపద ఎక్కువ సృష్టించగలిగినప్పుడు అప్పు కూడా రిలేటివ్గా ఎక్కువ తీసుకునే శక్తి ఉంటుంది, తీర్చగలిగే శక్తి పెరుగుద్ది కదా సంపద. అంతే కదా. కాబట్టి ఏంటంటే డెట్ టు జీడిపి రేషియోను ఏ రాష్ట్రానికైనా ప్రామాణికంగా తీసుకుంటారు. దానికి లిమిట్ దాటకూడదని FRBM ఇది ఉంది. సరే, ఓకే. అయితే ఇక్కడ డెట్ టు జీడిపి తెలంగాణది 2022 ఇప్పుడు నడుస్తుంది కదా, 2022, 23 అంటే వచ్చే సంవత్సరం మార్చి 31 దాకా ఎస్టిమేటెడ్ అంచనా వేసుకుంది డెట్ టు జీడిపి రేషియో ఎంతంటే 25.29%. ఇది ఇంత ఉంటుంది డెట్కి జీడిపికి ఉన్న శాతం మధ్యలో ఉన్న నిష్పత్తి. కాగా పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆల్రెడీ ఇప్పటికే మొన్న మార్చి 31 నాటికి అది 32.4% ఉంది. కానీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి బాగానే కనపడుతుంది అది ఏపీ. ఎందుకంటే మనం మాట్లాడితే బాగోదు కదా, జగన్ గారి సరెండర్ ఒకటి ఉంది కదా, అందుకని ఏంటంటే అది బాగానే కనపడుతుంది. రెండోది ఏంటంటే ఇక్కడ కేరళది 38.3% ఉంది, పంజాబ్ది 53.3%. అంటే అసలు తెలంగాణకి డబుల్ ఉంది అది. తెలంగాణకి పంజాబ్ డబుల్ ఉంది. తర్వాత రాజస్థాన్ది 39.8% ఉంది, వెస్ట్ బెంగాల్ది 38.8%. ఈ డెట్ టు జీడిపి రేషియోలు పోయిన సంవత్సరానికే వాళ్ళవి. ఇప్పుడు ఈ సంవత్సరం చివరికి కాబోయేది తెలంగాణలో 25.29%. మరి ఇట్లా ఇంకోటి మన ప్రధానమంత్రి గారి మన గుజరాత్ ప్రధానమంత్రి గారు మోడీ గారు
వాళ్ళ రాష్ట్రం. దాని గురించి కాగే ఉంది ఈ మధ్య. అది డెట్ ట్రాప్లో పడే ప్రమాదం ఉందని మొన్న ఏప్రిల్లో సమర్పించిన బడ్జెట్లో, గుజరాత్లో బడ్జెట్ సమర్పించుకుంటారు కదా రాష్ట్రానికి, ఆ బడ్జెట్లో కాగ్ నివేదికని అదే బడ్జెట్ టైంలో ముందు ఎప్పుడు కాగ్ నివేదికను మొన్న ఏప్రిల్లో పార్లమెంట్లో సమర్పించుకుంటే, ఆ కాగ్ నివేదికలో ఏముందంటే గుజరాత్ డెట్ ట్రాప్లో పడే ప్రమాదం, అప్పుల్లో మునిగిపోయే ప్రమాదంలో ఉందని చెప్పి, అంటే రెగ్యులర్ గా వాళ్ళు చెప్పే అంటే మాట మనకు గుజరాత్ మోడల్ అక్కడున్న ఇక్కడ చూడరని ఎవరికి తెలియదు కదా వాళ్ళ లెక్క అదొకటి. దేశం ఇప్పుడు సరే తెలంగాణలో నేనేమి తెలంగాణ ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను జరుగుతుంది ఏంటంటే, ఏమైనా అనుకోండి దేవిప్రసాద్ గారు, చాలామంది వాదన ఏంటంటే మేమంతా ఏదో టీఆర్ఎస్ని సమర్థిస్తున్నామని. మేమంతా టీఆర్ఎస్ని అనలిస్టులు మొన్న కూడా ఇట్లాంటి వాదనలే వచ్చినాయి. ప్రస్తుతం ఏంటంటే నేనేదో టీఆర్ఎస్ని సమర్థిస్తున్నాం, కొంతమంది అనలిస్టులు టీఆర్ఎస్ని సమర్థిస్తున్నారని. సరే అదంతా ఒక కానీ ఎవరు సమర్థించినా కాదు. లెక్కలు చెప్తాయి కదా. ఇది కాదు అసలు ఆ మాటకు వస్తే టీఆర్ఎస్ఏ మా స్టాండ్కి వచ్చింది ఈ మధ్య. మేము ఇప్పటి నుంచి కాదు విమర్శిస్తుంది బీజేపీని. టీఆర్ఎస్ విమర్శించడం మొదలుపెట్టి గట్టి స్టాండ్ తీసుకుని చాలా కాలం పాటు వాళ్ళ అభిప్రాయం ఏంటంటే, చాలా కాలం పాటు ఏమోలే మెత్తగా పోదాం, మనకి రాష్ట్ర ప్రయోజనాలు చూసుకుందాం అనుకున్నాం, కుదరలా గట్టిగా ఎదురు తిరిగామని. వీళ్ళు ఎదురు తిరగక ముందు నుంచే ఎదురు తిరిగిన వాళ్ళం మేము, వీళ్ళు తప్పులు చేస్తున్నారు. కాదు మేము వీళ్ళు ఎదురు తిరగక ముందే బీజేపీ తప్పులు చేస్తుంది ఆర్థికంగా. సరే మిగతా మేము వాదించరు. ఆర్థికంగా తప్పులు చేస్తుంది, డిమానిటైజేషన్ గురించి వాదించిన వాళ్ళలో నేను చెప్తున్నా. కాబట్టి ఏంటంటే చెప్పాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఒక ప్రచారం పెడుతున్నారు వీళ్ళు. ఏంటంటే ఒక గోబెల్స్ ప్రచారం తేవటంలో నిపుణులు ఏంటంటే మేమేదో టీఆర్ఎస్ని సమర్థిస్తున్నామని కాదు, టీఆర్ఎస్ఏ మా స్టాండ్కి వచ్చిందని మేము చెబుతున్నాం. ఇప్పుడు టీఆర్ఎస్ఏ మేము ఎప్పటి నుంచో విమర్శిస్తున్నాం. టీఆర్ఎస్కి కొంచెం వేచి చూసి ఇక లాభం లేదనుకుని మా స్టాండ్ మొత్తం ఇద్దరు స్టాండ్ మెర్జ్ అయింది. అక్కడ జరిగింది అది. ఆ పాయింట్లో ఇద్దరం కలిసి విమర్శిస్తే తప్పే ఉంది. ఇప్పుడు ఒక నిమిషం సార్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వెర్షన్ని టీఆర్ఎస్ తప్పుపడుతోంది, కొద్దిగా ఆర్థిక రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు లెక్కల ఆధారంగా చూపిస్తా ఉన్నారు. దీనిపైన మరి ఎట్లా మీరు? సార్ నేను ఒక 2 విషయాలు సరి చేయాలి. పాపారావు గారు మంచి అనుభవశాలి, కాకపోతే గుజరాత్ ప్రైమ్ మినిస్టర్ అనడం నాకు అభ్యంతరకరం. వాళ్ళు ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే ఒకసారి ఏ స్టేట్ నుండి వచ్చినా, ఇప్పుడు చింతమడక చీఫ్ మినిస్టర్ అనాలనా నేను? కేసీఆర్ అన్నట్టే కదా. ఏ రాష్ట్రము నుండి వచ్చినా ఒకసారి ప్రధానమంత్రి అయిన తర్వాత దేశ ప్రధాని అని అనాలి. ఇంతకుముందు అసదుద్దీన్ ఓవైసీ నిరాకరించంగా చూసినా, మళ్ళీ పాపారావు గారిని నిరాకరించంగా చూసినా లైవ్లో. కాబట్టి ఇది తప్పు. ఈ ఆలోచన అంటే నేను అనేది ఏంటంటే, వీళ్ళ ఆలోచన విధానమే లెఫ్ట్ ఓరియంటెడ్. ఎంతసేపు ఏం చేసినా బీజేపీ తప్పు చేసింది అనేది ఫస్ట్ అన్న తర్వాత అసలు బీజేపీ ఏం చేసిందని సెకండ్ ఆలోచన చేసే రకం వీళ్ళు. కాబట్టి నేను ఒకటే అంటున్నా, బీజేపీ ఎప్పుడు తప్పు చేయదు, ఏ విషయంలో తప్పు చేయదు. కానీ అదే పాపారావు గారికి ఈయన 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తలేడనే విషయం గుర్తుండదు. లేదు రైతులకు రైతు బంధు అని 28వ తారీఖు తర్వాత స్టార్ట్ చేస్తానన్నప్పుడు వర్షాలని పోయి మడి అది వాళ్ళు నారేసుకున్నప్పుడు గుర్తుండదు. లేకపోతే దళిత బంధు ఇస్తానని వాళ్ళకు మోసం చేసినప్పుడు గుర్తుండదు. లేకపోతే 57 సంవత్సరాల్లో కుదించి పెన్షన్ ఇస్తానని 3 సంవత్సరాల నుంచి ఇవ్వకపోతే వీళ్ళకి గుర్తుండదు. లేకపోతే పిల్లలకు ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వకపోతే గుర్తుండదు. చివరి సంవత్సరంలో 90,000 నౌకర్లు ఇది ఏమంటే నోటిఫికేషన్ వేసి మళ్ళీ మధ్యనే వీళ్ళు రద్దు చేసుకొని పోయి వచ్చినాక ఇస్తామంటే వాళ్ళకు గుర్తుండదు. ఎవరు ఏం చేసినా కలర్ఫుల్గా కనిపిస్తుంది పాపారావు గారికి. కానీ భారతీయ జనతా పార్టీకి మాత్రం గుజరాత్ ప్రధానమంత్రి ఉంటాడు, లేకపోతే వాళ్ళు చేసిన అన్ని తప్పులే ఉంటాయి. ఇగో ఇట్లా ఈ పచ్చ కామెర్ల వాళ్ళు చాలా మంది ఉన్నారు మీడియా. ఒక నిమిషం. అయితే రెండో విషయం ఏంటంటే, దేవి ప్రసాద్ గారు, నేను మొదలే చెప్పాను, వారు స్టాంచ్ సపోర్టర్ ఆఫ్ మిస్టర్ కేసీఆర్ అనేది వాళ్ళు అదే మాట్లాడతారు. కాబట్టి నేను ఏమంటున్నా, ఒకవేళ కేసీఆర్ గారు, నేను అందరికి అర్థమయ్యే భాషలో చెప్తున్నాను, లెక్కలు చెప్తే ఎవరికి అర్థం కావు. కేసీఆర్ గారి పరిపాలన పరిపక్వత దశలో ఉంది, మంచిగా ఉంది అని అనుకుంటే అప్పుడు అంటే జీతాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు? నువ్వు మిగులు రాష్ట్రం అని చెప్పినావు. 2014 జూన్ 2వ తారీఖు నాడు ఏర్పడినటువంటి ఈ రాష్ట్రం మిగులు బడ్జెట్ తోటి ఏర్పడ్డప్పుడు మీరు ఎందుకు జీతాలు ఇవ్వలేకపోతా ఉన్నారు? అప్పుల కొరకు చిప్పబడుకున్న తీరులో ఎందుకు ఆర్బీఐ చుట్టూ తిరుగుతూ ఉన్నారు? మీరు చేసేది కరెక్టే అయితే ప్రజలలో 85% వ్యతిరేకత మీకు ఎందుకు వస్తూ ఉన్నది? మీరు ప్రాజెక్టు కట్టిందంటే ప్రాజెక్టు నీళ్లతోటి ఏం లాభం వచ్చిందో చెప్పలేని పరిస్థితిలో మీరు ఉండిపోయినరు. కాబట్టి నేను ఒకటే ఏమంటున్నానంటే, విమర్శించడానికి వాళ్ళు మాత్రమే కాదు, మేము కూడా విమర్శిస్తాం. కానీ నేనదే అంటున్నా. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారు, పాపారావు గారు చెప్పారు 58 లక్షల కోట్లు ఉంటే 130 లక్షల కోట్లు అయిందని. మరి దానికి ఎంత సంపద సృష్టించారు, ఏడు అవినీతి చేసినా కూడా చెప్పాలి కదా. అవినీతి చేసినా దేవిప్రసాద్ గారు, మీరు అభివృద్ధి చేశారంటున్నారు కానీ జీతాలు ఇచ్చే పరిస్థితుల్లోకి లేని పరిస్థితుల్లోకి తీసుకెళ్లేదని అంటున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి మరి?
ఒక్కటండి, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు చాలా స్పష్టంగా చెప్పాలి. ప్రభుత్వం దివాలా తీసింది కాబట్టి అగ్నిపత్తులో చేరుతున్నటువంటి సైనికులకు పెన్షన్ ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తుందా, గ్రాట్యుటీ ఎత్తగొట్టడానికి ప్రయత్నం చేసి 4 ఏళ్ల కాలం పెట్టిందా వాళ్ళు చెప్పాలి. అంటే ఇది ఒక్కటే కాదండి, భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఏంటంటే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇయ్యరు, కానీ మిగతా రాష్ట్రాలందరూ చెప్పినట్టు ఉద్యోగాలు ఇవ్వాలి. వాళ్ళు అవసరమైనటువంటి మొత్తం ప్రైవేటు సంబంధించినటువంటి పబ్లిక్ రంగాన్ని అంతా అమ్మేస్తారు, కానీ రిజర్వేషన్ అమలు చేయాలంటారు. ఉన్న రిజర్వేషన్లు తీసేస్తారు, మిగతా రాష్ట్రాలు అమలు చేయాలంటారు. అందరికి కూడా డిమానిటైజేషన్ చేసి మేము మొత్తంగా కూడా అరికడతాం, ఈ దొంగ నోట్లు అరికడతాం, ప్రతి ఒక్కరికి కూడా 15 లక్షలు వస్తాయని రకరకాల వాగ్దానాలు చేసిండ్రు. ఈ వాగ్దానాల గురించి మాట్లాడరు. తెలంగాణ ఒక అనేక ఆకాంక్షలతో వచ్చినటువంటి రాష్ట్రం. నేను మొదలే చెప్పిన, ఈ రాష్ట్రంలో అనేక సంపద సృష్టించాల్సినటువంటి సందర్భంలో గత పాలకులు సరైనటువంటి రీతిలో వ్యవహరించలేదు కనుకనే ఇవాళ అనివార్యంగా అనేక రంగాల మీద పెట్టుబడి పెట్టాల్సినటువంటి ఒక అనివార్య స్థితి తెలంగాణ ప్రభుత్వానికి వచ్చింది. కాబట్టి డెఫినెట్ గా ఇక్కడ ఉన్నటువంటి ఓన్ రెవెన్యూ రిసిప్ట్స్ కావచ్చు, అంతో ఇంతో మాకు ఉన్నటువంటి చేతనైనంత అప్పులు తెచ్చుకునేటువంటి అంశం కావచ్చు, కేంద్రం ఇచ్చేటువంటి దాంతో కావచ్చు, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని మేము ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి మాట వాస్తవం. మేము ఒక రోజు లేట్ గా జీతం ఇస్తుండొచ్చు కానీ ఎగ్గొడతలేము. ఇవాళ 4 ఏళ్లకే అగ్నిబంధు పెట్టి గ్రాట్యుటీ ఎత్తగొట్టేటువంటి ప్రయత్నం చేసిండ్రు. నూతన పెన్షన్ విధానం తీసుకొచ్చి ఇవాళ దేశంలో ఎవరికి పెన్షన్ లేకుండా చేసిండ్రు. రైతు నల్ల చట్టాలు తెచ్చి వీళ్ళది ఒకటేనండి, వీళ్ళు తెచ్చేది ఎవరికి అర్థం కావు, ఇద్దరికి అర్థమవుతాయి, మోడీకి అమిత్ షాకు. రైతు చట్టాలు వాళ్ళకి అర్థమవుతాయి, అగ్నిపత్ వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు తెచ్చినటువంటి డిమానిటైజేషన్ వాళ్ళకి అర్థమవుతుంది, ఎవరికి అర్థం కాదు. అందరు అజ్ఞాతం. ఒక గుజరాత్ కు సంబంధించినటువంటి అమ్మటోళ్ళు కొనటోళ్ళకి మాత్రమే ఇవన్నీ కూడా వస్తాయనేటువంటి. దేవిప్రసాద్ గారు కొంతమంది అంటే సోషల్ మీడియా వేదికగా కొన్ని సెక్షన్లు అంటే భారతీయ జనతా పార్టీ కాకుండా ఇతరత్ర రకరకాల వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు అడుగుతున్నారు సార్, దానికి మీరేమైనా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తారనుకుంటున్నాను నేను. సార్ అంటే సార్ రుణాలు కూడా పుట్టే పరిస్థితి లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు, ఒకవేళ పుట్టినా ఎలా తీరుస్తారు అనే అడిగే వాళ్ళకి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు భారతదేశంలో తెలంగాణ అంతర్భాగం ఉంది, ఇది ప్రత్యేకమైనటువంటి దేశం కాదు. డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం పెడుతున్నటువంటి ఆర్థిక నియమాల ప్రకారమే అప్పులు తెచ్చుకుంటారు. ఇక్కడ ఎవరు కేంద్రాన్ని ధిక్కరించి విదేశాల నుంచి అప్పులు తీసుకురాలేదు. డెఫినెట్ గా ఈ రాష్ట్రంలో రెవెన్యూ రావడానికి అవసరమైనటువంటి ప్రయత్నంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి సోషల్ కండిషన్స్ ఆధారంగా ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి తెచ్చినటువంటి అప్పులు. తప్పకుండా అప్పులు తీర్చాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ప్రజలకు మేము జవాబు చెప్తాం. ఈ ప్రజలకు అందరికీ జవాబు చెప్పేది ఏంటి? డెఫినెట్ గా రేపు 23లో ఎన్నికలు వస్తాయి. గతంలో ఎన్నికలు వచ్చినప్పుడు చెప్పినాం, మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు చెప్పినాం. ప్రజలు వాటిని ఎట్లా స్వీకరిస్తారో దాన్ని బట్టి ఎవరు అధికారంలోకి వస్తారో తేలిపోతారు. రెండవది, పాపారావు గారికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, టీఆర్ఎస్ అని ఎవరన్నంటే మీరెందుకు బాధపడాల్సినటువంటి, టీఆర్ఎస్ ఏమన్నా అంతరాని పార్టీ, ఏమన్నా తీవ్రవాద పార్టీ? డెఫినెట్ గా టీఆర్ఎస్ పార్టీ ఒక ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో పాల్గొంటున్నటువంటి పార్టీ. అంటే దేవిప్రసాద్ గారు ఆయన ఉద్దేశం ఏంటంటే కొన్ని సందర్భాల్లో వారు మాట్లాడినటువంటి మాటలు టీఆర్ఎస్ కి సపోర్ట్ గా ఉంటున్నాయని అడపదడప ఎవరు అంటున్నారు. సో దానికి చురుకులు పెడతారండి వాళ్ళు. ఇప్పుడు అనేక సందర్భాల్లో మేము తప్పులు చేసినా లేకుంటే వారికి తప్పని భావిస్తే మాకు చురుకులు పెడతాడు. వారేం టీఆర్ఎస్ అని సర్టిఫికెట్ ఇవ్వడానికి అనవసరం. అంటే ఏదైనా ఉన్నట్టు మాట్లాడే వ్యక్తుల్ని ఇలా దేశద్రోహులు, లేకుంటే తీవ్రవాదులు, లేకుంటే ఇంకొకటో ఖలిస్తానీలు, లేకుంటే లెఫ్ట్ అంట. లెఫ్ట్ ఏమన్నా అదే అండి, లెఫ్ట్ ఏమన్నా దుర్మార్గమా? లేకుంటే లెఫ్ట్ ఏం చెప్తున్నది? అందరూ పంచుకుండాలి, ప్రతి ఒక్కరికి కూడా సమాన అవకాశాలు రావాలని చెప్తుంది. చివరిగా ఈ బీజేపీ వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చివరిగా బీజేపీ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పటికైనా నేను ఏమంటున్నానంటే, తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి మా గౌరవ బీజేపీ నాయకులు కానీ, మా పార్లమెంట్ సభ్యులు కానీ, ఇక్కడ ఉండేటువంటి నాయకులందరూ కూడా తమ పరపతిని ఉపయోగించి కేంద్రం దగ్గర విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా అమలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద వారికి ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి తెలంగాణ అభివృద్ధికి తోడ్పడాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు టీఆర్ఎస్ చెప్తాను, మీరు విన్నారు, దేవిప్రసాద్ గారు మాట విన్నారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి నేను అడుగుతున్నా, ఒక్క నిమిషం సార్ ప్లీజ్.
ఇప్పుడు తెలంగాణ నుంచి ఈ మధ్యన చూస్తే సౌత్ ఇండియాలో ఎక్కడ లేనంత హడావుడంతా భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ వేదికగా జరుగుతుంది కాబట్టి సరే కాసేపు రాజకీయ అంశాలు కాసేపు పక్కన పెడదాం, ఒక తెలంగాణ వాసిగా ఆలోచించి చేద్దాం కాసేపు. సో మీరు భారతీయ జనతా పార్టీ తరపు నుంచి తెలంగాణ అభివృద్ధికి మీరు ఏం చేయబోతున్నారు? ఒకటి క్లారిటీ ఏంటంటే ఫస్ట్ మేము తెలంగాణలో అధికారంలో లేము. ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏది జరిగినా అంటే కేంద్రం నుంచి వచ్చే డబ్బులు వచ్చినా ఏది వచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ద్వారా మాత్రమే పనులు జరగాలి. ఇది ఎందుకంటే ఫెడరల్ సిస్టంలో ఉన్నది. ఇప్పటిదాకా మీరు ఇంట్రోలో కేటీఆర్ గారిది ఒకటి వేసిరు. కేటీఆర్ గారు ఏమంటున్నారంటే 3,65,000 కోట్ల ఇంత చిల్లర మేము కడితే మా అమిత్ షా గారు వచ్చి 2,52,000 కోట్లు మేము ఇచ్చినాము అని చెప్తే మరి మిగిలింది ఎక్కడ పోయింది అని ఆయన క్వశ్చన్ ఎందుకు వేసిండో కూడా తెలియదు. నేను ఏమంటున్నా అంటే దానికి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మాకు ఏమి ఇవ్వట్లేదు, తిరిగి రాష్ట్రాలు కంట్రిబ్యూట్ చేస్తున్న కోణంలో అని చెప్పారు. లేదు, అదే పెద్ద తప్పు, అవగాహన లోపం అని నేను అంటున్నా. ఎందుకంటున్నంటే ఎమ్మెల్యేలకు మీకు ఓటేసిండ్రు, ఎట్లాగేసిండ్రు, ఎంపీలకు మాకు ఓటేసిండ్రు. మీది ఒక రాష్ట్ర ప్రభుత్వం, అదొక కేంద్ర ప్రభుత్వం, ఇద్దరికి ప్రజలే ఓటేసిండ్రు, ప్రజలే పన్నులు కడుతురు తప్పితే నీ జేబుల నుంచి కడతలేవు. ఫస్ట్ పాయింట్. రెండవది ఏంటంటే ఏదైనా లెక్క ప్లానింగ్ కమిషన్ కానీ నీతి ఆయోగ్ కానీ దాని దగ్గర పక్కా లెక్కలు ఉంటాయి. ఏ రాష్ట్రానికి ఏ జనాభా ఆధారంగా ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ కావాలనో ఉంటుంది. ఇదే ప్రధానమంత్రి పాపారావు గారు చెప్పినటువంటి గుజరాత్ నుంచి వచ్చినటువంటి ప్రధానమంత్రి అంటుండు కదా, ఆయన వచ్చిన తర్వాత 32% ఉన్నటువంటి నిధులను 42% పెంచినటువంటి ముఖ్యమంత్రి ఇదే గుజరాత్ నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు. మరి నిధులు ఎక్కువ వచ్చినాయి కదా. కాబట్టి నేను ఏమంటున్నానంటే కేంద్ర ప్రభుత్వం నడవాలి, రాష్ట్ర ప్రభుత్వం నడవాలి. మరి కేంద్ర ప్రభుత్వానికి నిధులు ఆకాశం నుంచి వస్తాయా? కాదు ఇక్కడ ఇంకొక విషయం, మీరు పెంచినటువంటి వాస్తవం కాసేపు వస్తాం, కానీ కట్టేటటువంటి పన్నుల్లో తిరిగి రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి దాంట్లో కోత పెట్టారు భారీగా అనేది కూడా అదే తప్పు అంటున్నాను. నేను అదే తప్పు. ఇప్పుడు వారు అమెరికాలో చదువుకున్నారు, హార్వర్డ్ యూనివర్సిటీ పెద్ద యూనివర్సిటీలో చదువుకున్నారు. ఫస్ట్ నేను కేటీఆర్ అంటే ముఖ్యమైన పొజిషన్లో ఉన్నాడు కాబట్టి వారి గురించి చెప్తున్నాను నేను. ఆయన కూడా అలా మాట్లాడడం తప్పు. ఎందుకంటే ఇది ఫెడరల్ సిస్టమ్ అని అందరికీ తెలిసిన విషయమే కదా. రాష్ట్రాల నుంచే కేంద్రానికి నిధులు వస్తాయన్న విషయం తెలియదా? వచ్చినాయన్ని నీకు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇలా విదేశీ వ్యవహారాలు ఉన్నాయి, లేకపోతే రక్షణ ఉన్నది, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఆయుధాలు కొనుగోలు చేయాలి. ఫెడరల్ సిస్టంలో పాటిస్తున్నది ఎవరు, ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? ఇప్పుడు 2 వెర్షన్స్ విన్నాం మనం. ఇప్పుడు కొన్ని స్టాటిస్టిక్స్ చూస్తున్నాం, ముఖ్యంగా ఆర్బీఐ రిపోర్ట్స్ వచ్చినాయి, కాగ్ రిపోర్ట్స్ వచ్చినాయి. వీటన్నిటి ఆధారంగా ఏం చేయాలి పాపారావు గారు? అంటే ఫెడరల్ సిస్టమ్ అని కాగితాల మీద ఉంది ప్రస్తుతం. కాకపోతే ఏంటంటే వడ్డించేవాడు మనవాడైతే అనేది ఇక్కడ నీతి. ఏంటంటే వడ్డించేవాడు మనవాడు కావాలి. ఫెడరల్ సిస్టంలో కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న నీతి ఏంటంటే అంతకుముందు రెగ్యులర్గా నార్మల్గా నడిచిపోయి ఆర్థిక వ్యవహారాలు నార్మల్గా నడిచాయి. ఎందుకంటే రాష్ట్రాలు ఈ కంప్లైంట్లు లేవు. ఎప్పుడు గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా కేంద్రంలో రకరకాలైన ఇతర కంప్లైంట్లు, రాజకీయాల గొడవలు, లేకపోతే ప్రభుత్వాలు రద్దు చేసుకోవటాలు, గవర్నర్ల గొడవలు ఇట్లాంటివి ఉన్నాయి తప్పితే మాకు ఇవ్వాల్సిన ఇవ్వటం లేదు, ఇట్లా చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు, అప్పులు కూడా తెచ్చుకొని ఇవ్వటం లేదనే గొడవలు గతంలో నాకు తెలిసి ఎప్పుడు నేను వినలా. ఫస్ట్ టైం కాబట్టి ఏంటంటే ఎకనామిక్గా ఫెడరలిజం ఎప్పుడు ఉంది దేశంలో. ఆర్థిక ఫెడరలిజం నార్మల్గా నడిచిపోయి రొటీన్ ప్రాసెస్లో పోయాయి. ఫస్ట్ టైం వీఆర్ హియరింగ్. ఇందాక పెద్దలు మన నరసయ్య గౌడ్ చాలా బాగా చెప్తున్నారు. అంటే నాకు ఐ అడ్మైర్ హిమ్. ఇన్ఫ్యాక్ట్ హీఈస్ వెరీ డీసెంట్. విమర్శించినా కానీ ఆయన విమర్శించే దానిలో ఒక తీరు ఉంది, వస్తాయి ఉంది, అన్నీ చెప్పదలుచుకొని నాకు అది నచ్చింది. అందుకని ఐఎమ్ కంఫర్టబుల్, వెరీ కంఫర్టబుల్ విత్ హిమ్. ఆయన విమర్శిస్తున్నారు కానీ ఆయన నాకేంటంటే ఐ అడ్మైర్ దట్ స్టాండ్. ఆయన నన్నేం తక్కువ విమర్శించారు కానీ దానిలో ఉండే డీసెన్సీ చాలా గొప్ప పద్ధతి ఉంది. అందుకని ఐఎమ్ వెరీ ప్లీజ్ విత్. ఇప్పుడు మనకి ఇప్పుడు తెలంగాణకి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఒకసారి ఫోన్ ఇన్ మనకు సిద్ధంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి దేవసాని చినగోవింద్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ గారు మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గోవింద్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అండి సార్. ఇప్పుడు
ఇప్పుడు ఇంతవరకు తెలంగాణకి సంబంధించినటువంటి ఈ అప్పుల వ్యవహారాలు వీటిపైన మన చర్చ నడుస్తోంది. అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ అప్పుల వ్యవహారం పైన పెద్ద రాజకీయ రణాంగం నడుస్తోంది. కాబట్టి ఒకసారి మీ వెర్షన్ తెలుసుకుందాం అనుకుంటున్నాం. అసలు తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది ఏకంగా 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి, దీనికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. మీ వెర్షన్ ఏంటి మరి? నమస్కారం అండి. మీకు చర్చలో పాల్గొన్న మిగతా పెద్దలకు అందరికి కూడా యా అంటే కాగ్ రిపోర్టు అంటే మండే ఇచ్చినటువంటి ఆ నివేదికలో ఎంత అప్పులు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేసింది. అంటే మనం ఒక్కసారి మొత్తం అప్పులు చూస్తే విభజన నాటికి అంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ప్రభుత్వ గ్యారంటీతో ఇచ్చినటువంటి ప్రభుత్వ సంస్థల అప్పులు కానీ 1,34,584 కోట్ల రూపాయలు. ఆనాడు విభజన 2014 ఉంటే చంద్రబాబు గారు 5 సంవత్సరాల్లో ఈ 1,34,000 పైచీలకు 584 నుంచి 3,27,372 కోట్లకు వెళ్ళిన మాట. అంటే సరిదాపు ప్రతి సంవత్సరం కూడా 19.46 సాలీన పెరుగుదల అప్పుల్లో ఏర్పడితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇది 4,98,799 కోట్లకు, అంటే దరిదాపు కొంచెం తక్కువగా 5 లక్షల కోట్ల రూపాయలు. అంటే ఇప్పుడు ఇయర్ ఆన్ ఇయర్ లెక్క పెడితే 15.77% ఈ అప్పులు చేయడం జరిగింది. అంటే గోవింద్ రెడ్డి గారు ఒక్క నిమిషం సార్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం ఆరోపిస్తుందంటే 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం హయాంలో మొత్తం రకరకాలుగా చేసినటువంటి అప్పులు కేవలం 3,14,495 కోట్ల రూపాయలు అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు అంటే గత నెల వరకు బహుశా వాళ్ళు తీసుకున్నట్టున్నారు చేసినటువంటి అప్పు 8,29,979 కోట్లు. అంటే ఆల్మోస్ట్ ఆల్ మీరు అధికారంలోకి వచ్చినటువంటి ఈ 3 ఏళ్లలో రమారమి 5 లక్షల కోట్లకు పైగా ఎక్కువ అప్పులు చేశారనేది తెలుగుదేశం పార్టీ ఆరోపణ. ఆరోపణ కదంటే మనకి ఏదైనా కూడా ప్రభుత్వ రంగ సంస్థలు ముఖ్యంగా కాగ్ లాంటి సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ల మీదనే ఆధారపడాలి మనము ఎవరైనా కూడా. నేను చెప్పేది ఏంటంటే అంటే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు 3,81,000 కోట్లకు అయితే ప్రభుత్వ గ్యారంటీతో చేసింది 1,17,730, అంటే మొత్తం 5 లక్షల లోపలనే ఉంది. ఈ ఫిగర్స్ అన్ని నేను చెప్పినట్టుగా ఇది కాగ్ ఇచ్చినటువంటి రిపోర్టు. సార్ గోవింద్ రెడ్డి గారు ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి. తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ద్వారపురెడ్డి జగదీశ్వర్ గారు మాజీ టీడీపీ ఎమ్మెల్సీ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. జగదీష్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. ఇప్పుడు చిన్న గోవింద్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు, అదేవిధంగా పాపారావు గారు ఎనలిస్ట్ గారు మన స్టూడియోలో ఉన్నారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నర్సీగౌడ్ గారు కూడా ఉన్నారు. మనందరం ఈరోజు చర్చ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అప్పులు కొప్పుగా మారిందని మీరంటున్నారు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా క్రమశిక్షణగా సాగుతుంది, ఆర్థిక క్రమశిక్షణ అంటున్నారు. మీ వెర్షన్ ఏంటి సార్? వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. పొలిటికల్ ఎక్స్పీడియన్సీ తప్పితే పొలిటికల్ ఎథిక్స్ అనేవి వాళ్ళ డిక్షనరీలో లేవు. పొలిటికల్ ఎక్స్పీడియన్సీ కాబట్టి వాళ్ళు ఏటి మాట్లాడినా అదే వాస్తవం అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. బట్ పీపుల్లో ఉన్న రియాక్షన్ ని ఒక్కసారి చూస్తే ఎప్పటికైనా వాస్తవాలు మాట్లాడితే కొంత గౌరవమైనా దక్కుద్ది. అంతేగాని ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎంత దారుణంగా ఆర్థిక ఇబ్బందుల్లో కూలిపోయిందంటే సాక్షాత్తు రాష్ట్ర గవర్నర్ పేరునే లోన్లు వాడారండి. గవర్నర్ పర్సనల్ పేరుతో లోన్లు వాడారండి. దీన్ని కాదనగలరా? వైసీపీ వాళ్ళని అడుగుతా ఉన్నాను నేను. ఇప్పుడు ఎన్నిసార్లు కేంద్రానికి వెళ్ళారు, ఎన్నిసార్లు కేంద్రానికి ఆర్థిక మంత్రి ప్రతి నెల జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితి ఉన్న వాస్తవ పరిస్థితి తెలీదా? గ్రోత్ రేట్ చూసుకోండి, జీడిపి చూసుకోండి. జీడిపిలో నేషనల్ జీడిపిలో 3% కన్నా ఎక్కువ లోన్లు వాడకూడదు, అప్పులు వాడకూడదు. కానీ ఈవేళ 11% వైసీపీ గవర్నమెంట్ ఈ 3 సంవత్సరాల అప్పులు వాడింది. దీస్ ఆర్ ద స్టాటిస్టిక్స్, దీస్ ఆర్ ద రియాలిటీస్. ఈ రియాలిటీస్ ఎక్కడ కాదనగలరు?
జగదీష్ ప్రతి గారు, నెల జగదీష్ కూడా గారు, 5,000 జగదీష్ నుంచి గారు, 10,000 కోట్లు జగదీష్ అప్పు గారు, చేస్తే ఈ కానీ రోజు ఈ సరే, రాష్ట్రంలో ఇదే లేదు. జగదీష్ తర్వాత గారు, భూములు తాకట్టు పెడతా ఉన్నారు. జగదీష్ భూములు ఎందుకు గారు, తాకట్టు పెడతా ఉన్నారండి? జగదీష్ గారు, ఒక్క ఎందుకు తాకట్టు నిమిషం. పెడతా ఉన్నారు? జగదీష్ గారు, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితికి కారణం గత తెలుగుదేశం పరిపాలన అనేది ఒక ఆరోపణ. దీనిపైన మీ ఈ సమాధానం ఏంటి? ఆరోపణ ఎవడు చేస్తాడండి? చంద్రబాబు నాయుడు గారి టైంలో 11% ఉండేది గ్రోత్ రేటు, 11%. ఈవేళ మీ గ్రోత్ రేట్ అంతా 2.6%. జీడిపిలో ఎప్పుడు కూడా సెకండ్ థర్డ్ ప్లేస్ లో ఉండేది. ఈవేళ మన స్టేట్ 13వ దీంట్లో ఉంది. ఇండియా టుడేలో మొన్న అన్ని స్టాటిస్టిక్స్ వచ్చాయి, ఒకసారి చూడమనండి. అంచేత ఏదైనా కూడా తప్పు వీళ్ళు చేత కాకపోతే వీళ్ళు చేతగానితనాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద పెద్ద అలవాటు అయ్యింది. కానీ ప్రజలు గాని ప్రతిపక్షాలు గాని దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరు. ఒక్క నిమిషం సార్, మీ లైన్ లో ఉండండి. జగదీష్ గారు, మీ లైన్ లో ఉండండి. రాజేంద్రనాథ్ గారు ఎప్పుడు ఢిల్లీలో తిరుగుతారండి? ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా కనబడుతున్నారా? ఢిల్లీలోనే ఉంటారు. మొత్తం సెక్రటరీలు అందరూ కూడా అక్కడే ఉంటారు. ఆ కేంద్రాన్ని అలాగే ఇది చేసుకొని ఏ రాష్ట్రపతిపై ఎలక్షన్ దీనికో లేకపోతే దేనికో సపోర్ట్ చేస్తామని చెప్పి అవన్నీ ఎన్ని రైట్, వేల ఒక్క నిమిషం, కోట్లు ఒక్క కేంద్రం నిమిషం. కోత సార్, కోసింది. జగదీష్ గారు, ఎన్ని ఒక్క వేల నిమిషం. కోట్లు జగదీష్ గారు, మీ కోసింది. లైన్ లో ఉండండి. వీళ్ళు పెట్టే గోవింద్ రెడ్డి గారి దగ్గరికి వీళ్ళు వెళ్దాం. పెట్టే గోవింద్ రెడ్డి గారు, అప్పుల తాలూకా వివరాలు కూడా కేంద్రానికి ఇవ్వలేదు. దానివల్ల 78 ఒక్క వేల నిమిషం, కోట్లు జగదీష్ గారు. ఈ రాష్ట్రానికి జగదీష్ గారు. రావాల్సినవి రాకుండా ఉండిపోయినాయి. జగదీష్ గారు, ప్లీజ్. నేను ఒక జగదీష్ గారు, చాలా గణాంకాలు మీకు ఇవ్వాలి. జగదీష్ గారు, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. గోవింద్ రెడ్డి గారు స్పందిస్తున్నారు. గోవింద్ రెడ్డి గారు, సార్ చెప్పండి. నేనేమంటానంటే అప్పులు ఒక్క నిమిషం, జగదీష్ గారు, ప్లీజ్. చెప్తే రెండో గణాంకాలంటే నేను చెప్పేది ఇప్పుడు 21-22 ఆర్థిక ఏడాదిలో కాగిచ్చినటువంటి రిపోర్టు ప్రకారం ద్రవ్యలోటు అంటే ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఎంత అప్పులు చేస్తున్నాము మన జిఎస్డిపితో లెక్క కడితే కేరళ 4.74%, తెలంగాణ 4.13%, తమిళనాడు 3.50%, మధ్యప్రదేశ్ 3.18%, కర్ణాటక 2.95%, ఆంధ్రప్రదేశ్ 2.10%. అంటే ద్రవ్యలోటు 21-22కు ఏ విధంగా తగ్గించినాము అనేటువంటిది అంటే ఫిస్కల్ డిసిప్లిన్ ఏ విధంగా మేము పాటిస్తున్నాము అనేటువంటిది ఇంపార్టెంట్. కొన్ని సంవత్సరాలకు పోయిన తర్వాత ఈ విధంగా వెళ్ళగలిగితే ఈ డెట్ టు జీడిపి రేషియోను ఇంతగా తగ్గించుకుంటాం. నేను ఏం చెప్తున్నానంటే భారతదేశంలో ఏదైనా కూడా డెట్ టు జిఎస్డిపి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు దాదాపు 33% ఉంది. దాని ఫోర్ కూడా అది 23-20% కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. రైట్, గోవింద్ రెడ్డి గారు, జగదీష్ గారు, గోవింద్ రెడ్డి గారు, జగదీష్ గారు, గోవింద్ రెడ్డి గారు, ఒక్క నిమిషం మీరు దయచేసి గమనించండి, వినండి. మన పాపారావు గారు అనలిస్ట్ ఇక్కడ ఉన్నారు. ఆయన, సార్ మీరు చెప్పండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఒకసారి మనం మూవ్ అవుతున్నాం, ఒకసారి అక్కడ ఉన్న పరిస్థితి వాళ్ళు వివరించారు. ఎవరు చెప్పింది రైటు, ఎవరు చెప్పిన దాంట్లో కొద్దిగా తేడాలు ఉన్నాయి, అసలు ఏం జరుగుతుంది అక్కడ? అంటే ఓవరాల్గా ఒకటి సార్, అప్పులైనవి నిజం, కానీ అప్పులు అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి అక్కడ ఓవరాల్గా స్థూలంగా చూసుకుంటే. ఎందుకంటే రెవెన్యూ డెఫిసిట్ రాష్ట్రంగా మొదలైంది, సొంత ఆదాయ వనరులు తక్కువ, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అంటారు. అంటే ఒక రాష్ట్రానికి వచ్చే ఆదాయం మొత్తంలో ఆ రాష్ట్రంలోనే జనరేట్ అవుతున్నది ఎంత శాతం? ఓ 100 రూపాయలు ఒక రాష్ట్రానికి టోటల్ ఆదాయం ఉంటే కేంద్రం నుంచి వస్తుంది ఎంత, ఆ రాష్ట్రంలోనే సొంతగా జనరేట్ అవుతుంది ఎంత? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ 54.86, అంటే 100 రూపాయలలో 54-55 రూపాయలు మాత్రమే రాష్ట్రంలో జనరేట్ అవుతున్నాయి. అది తెలంగాణది 74 రూపాయలు దాకా ఉంది. ఈ తేడా మీకు కనపడుతుంది స్పష్టంగా. తెలంగాణకి సొంత వనరులు, సొంత ఆదాయ వనరులు ఎక్కువ ఉన్నాయి, రాష్ట్రానికి ఏపీకి లేవు. కాబట్టి ఏంటంటే కేంద్రం మీద ఆధారపడాలి, లేకపోతే అప్పులైనా చేసుకోవాలి. కేంద్రం మీద ఓవరాల్గా ఎవరైనా ఆధారపడే స్థితి ఈ దేశంలో రాష్ట్రాలకి ఈ మధ్యకాలంలో కంప్లైంట్లు, అది అన్ని రాష్ట్రాల కంప్లైంట్లు ఉంది కదా, అది ఉంది. కాబట్టి కేంద్రం సరైనటువంటి గ్రాంట్స్ ఇనేటివ్, అంటే కేంద్రానికి ఆదాయ వనరులు పెరుగుతున్నాయి, డైరెక్ట్ ట్యాక్సెస్ పెరిగినాయి. ఈ మధ్యకాలంలో జిఎస్టీ చూసుకుంటే అవి కూడా రికార్డు కలెక్షన్స్ ఉన్నాయి. కానీ రాష్ట్రాలకు ఇవ్వటం విషయంలో, గ్రాంట్స్ కానీ ఇట్లాంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం ఉంది. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని పక్షాల వైఫల్యం, ఎందుకంటే టీడీపీ పరిపాలించింది, ఇప్పుడు వైసీపీ పరిపాలించింది. వీళ్ళిద్దరి వైఫల్యం ఎక్కడుందంటే ఇట్లా సొంత ఆదాయ వనరులు తక్కువగా ఉన్నప్పుడు ఇలా శాశ్వతంగా కేంద్రం మీద ఆధారపడి రెవెన్యూ డెఫిసిట్ ఉందని అక్కడ ఇక్కడ తిరిగి తెచ్చుకోలేరు. ఓవరాల్గా రాష్ట్రానికి ఆర్థిక పునాది ఏర్పడాలి. ఏ ఆర్థిక పునాది నుంచి అయితే సొంత రెవెన్యూ జనరేట్ అవుద్దో అట్లాంటి ఆర్థిక పునాది కావాలి.
అట్లాంటి ఆర్థిక పునాది కావాలంటే వ్యవసాయక ప్రధానంగా రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికీకరణ జరగాలి. అది జరగాలంటే ప్రత్యేక హోదా కావాలి. సింపుల్ కదా. ప్రత్యేక హోదా లేకుండా పారిశ్రామికీకరణ ఆంధ్రప్రదేశ్లో చాలా కష్టం. పైగా అటుపక్కన చెన్నై, ఇటుపక్కన హైదరాబాద్, ఇట్లా ఇవన్నీ ఉండగా కూడా ఇక్కడికే వస్తాయి తప్పితే పరిశ్రమలు చెన్నై పోతాయి తప్పితే ఆ పక్కన బెంగళూరు. ఏపీకి రావాలంటే స్పెషల్ స్టేటస్ కావాలి. Right. కానీ భారతీయ జనతా ఆగండి, పార్టీ. స్పెషల్ స్టేటస్ తెచ్చే ప్రయత్నం ఇద్దరూ రాజీ పడిపోయారు బీజేపీ దగ్గర. కాబట్టి ఆ ప్రయత్నం చేయకుండా నువ్వు అప్పులు చేసావు అని తిట్టుకుంటే ఉపయోగం లేదు. ఎందుకంటే మీరిద్దరు తిట్టుకుంటున్నారు తప్పితే అసలు ఇద్దరు కలిసి చేస్తున్న తప్పు ఒకటి ఉంది. బీజేపీ దగ్గర నోరెత్తకుండా కూర్చొని కేంద్ర సరెండర్ అయిపోయి స్పెషల్ స్టేటస్ గురించి గట్టిగా మాట్లాడేది కానీ ఒక ఉద్యమాన్ని లేవదీసేది కానీ ఒక పరిస్థితి లేని స్థితిలో మీరిద్దరు ఏమి చేయకుండా మిమ్మల్ని ఇద్దరిని తిట్టుకుంటా మీరే అంటే నువ్వు పోతే నేను పోతే నువ్వు అనే లెక్కలో ఉన్నారు తప్పితే మిమ్మల్ని ఇద్దరు నాడిస్తున్న బీజేపీని క్వశ్చన్ చేసేది మీ ఇద్దరు ఎవరికి లేదు. రైట్. ఒకసారి ఎవరు మన బీజేపీ నరసయ్య గౌడ్ దగ్గరికి వెళ్దాం. సార్, మొత్తం ఎటు చూసినా బంతి మీ దగ్గరికి వచ్చి ఆగుతా ఉంది. సో మీరేమంటారు? మరి ఆంధ్రప్రదేశ్ కూడా మీరు కేంద్ర ప్రభుత్వంలో ఒక భాగమే కదా. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే ఒక మాటలో తేల్చాలంటే ఆడలేక మధ్యలో కూడా అన్నట్టుంది. ఇప్పుడు రాష్ట్రంలో వాస్తవం ఒప్పుకుంటే హైదరాబాదు తెలంగాణకు వచ్చింది కాబట్టి ఇలాంటి సిటీ అక్కడ ఇన్కమ్ వచ్చే సిటీ లేని మాట వాస్తవం. ఇంకా కొన్ని విషయాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఆ ప్రాజెక్టు శాంక్షన్ చేయడం జరిగింది. సరే, ఇప్పుడు వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే కొత్తగా మళ్ళీ మొదలు పెట్టుకున్నట్టే లెక్క. కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. కాకపోతే అంటే అయితే ఇక్కడ ఇబ్బందులు ఆదుకోవడానికి తండ్రి బీజేపీ చేస్తుంది. ఆల్రెడీ ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించినాము, దాని అమౌంట్ వస్తూ ఉంది. మిగతా విషయాలన్నీ క్లియర్. ఇప్పుడు పాపారావు గారు 60,000 కోట్లు ఇచ్చిందని చెప్తున్నారు కదా. వాళ్లకు కొంత మెరుగైన విషయాలు చేస్తున్న మాట వాస్తవం. ఎందుకంటే చేయాలి కూడా వాళ్ళకు కొంత ప్రత్యేక హోదా అంటే అదొక పెద్ద సబ్జెక్ట్. ఎందుకంటే రెండు ప్రాంతీయ పార్టీల మధ్యన నలుగుతున్న సబ్జెక్ట్ అది. ఎందుకంటే ఒకరి మీద ఒకరు బంతి వేసుకోవడానికి పనికొస్తుంది. అయితే క్లియర్ గా చెప్పినాం మేము ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి దానికి సంబంధించిన అమౌంట్ మీకు ఇస్తున్నామని చెప్పినాం. అదే విషయం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ప్రకటించారు, ఓన్ చేసుకున్నారు. ఆ తర్వాత మా మీద కొద్దిగా రాజకీయ కారణాల వల్ల ఎదురు తిరిగారు. కానీ ఒక్క మాట చెప్పగలుగుతాం ఏంటంటే రెండు ప్రాంతీయ పార్టీల నాయకులు కూడా ఈ ప్రజలకు వరాల జల్లు కురిపించడం వల్ల అప్పుల చేస్తున్న మాట వాస్తవం. ఎందుకంటే రాజకీయ ప్రయోజనాల కొరకు వాళ్ళు అట్లా మామూలుగా ప్రాంతీయ పార్టీలు చేస్తాయి. ఏ ప్రాంతీయ పార్టీ చూసినా అట్లాగే ఇస్తాయి. కాకపోతే ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ జగన్ గారు వచ్చినప్పుడు ఆ ప్రభుత్వ ఎక్స్చెకర్లో 100 కోట్లు మాత్రమే ఉన్నదని పేపర్లో చదివాను నేను. అంటే మొత్తము ఖాళీ చేసి పోయిండు. అంటే కట్టవలసినవి కట్టకుండా, ఇవ్వవలసినవి ఇవ్వకుండా, చేయవలసినవి చేయకుండా అక్కడ పెట్టిపోయింది. కాబట్టి ఈయన వచ్చినప్పుడు ఇంకా కొన్ని ఎక్కువ అప్పులు చేసే అవకాశం జగదీష్ గారు, కానీ కొంత మెరుగైన పాలనే కనిపిస్తుంది జగన్. జగదీష్ గారు చెప్పండి, మీరు అంటే ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఖాళీ చేసి తెలుగుదేశం పార్టీ వెళ్ళే టైంకి పూర్తిగా తుడిచిపెట్టిపోయారు. దానికి గల కారణం మీది కూడా ఉంటుందని అంటున్నారు. ఇప్పుడు నేనేమనేది ఏంటంటే ఎప్పుడు కూడా వెనక్కి వెళ్తే వెనక్కి గురించి మాట్లాడుకున్న వాళ్ళు ఫ్యూచర్ గురించి అసలు ఆలోచించలేరండి. ఇప్పుడు బ్లేమింగ్, ఇప్పుడు ఎవరి మీద బ్లేమ్ గేమ్ ఆడటం కాదండి. యు ఆర్ ఇన్ ద పవర్. మీకు ప్రజలు అధికారం ఇచ్చారు, మీరేం చేశారు ఈ 3 సంవత్సరాల్లో? ఎప్పుడు కూడా దట్ విల్ బి స్పీకింగ్ అండి. చంద్రబాబు నాయుడు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు, ఇవన్నీ చాలా చీప్, ఎవరు చేసిన చీప్ కామెంట్స్ అండి. మీరేం చేశారు? మీరు ఎందుకు ఎంత అప్పులు చేయగలుగుతున్నారు? అసలు అప్పులు ఎందుకు చేస్తున్నారో కూడా చెప్పలేని ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వానికి దే ఆర్ రెస్పాన్సిబుల్. దానికి కూడా చెప్పలేకపోతున్నారు, కారణాలు చెప్పలేకపోతున్నారు. ట్రాన్స్పరెన్సీ ఎక్కడుంది ఈ ప్రభుత్వంలో? పబ్లిక్ డిబేట్ పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు చేశారు, ఏ విధంగా చేశారు అన్నది నౌ పీపుల్ ఆర్ రియలైజింగ్. ఓన్లీ చంద్రబాబు నాయుడు ఇస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ ఫర్ నెక్స్ట్ దీనికని. అంచేత చంద్రబాబు నాయుడు గారు ఖాళీ చేశారు, అవన్నీ కూడా ఇప్పుడు కనిపించవు సార్. మీకు అధికారం ఇచ్చారు ప్రజలు, ఏం చేస్తున్నారు? హౌ యు ఆర్ ట్రీటింగ్ ది స్టేట్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ఒక్క ఫైనాన్సే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకున్నా, లేకపోతే ఇప్పుడు పెద్దలు మాట్లాడారు ప్రత్యేక హోదా గురించి కూడా. ప్రత్యేక హోదా నేనేం చేయలేనన్నప్పుడు చేతులు ఎత్తేశారు ఆయన జగన్మోహన్ రెడ్డి. ఎలక్షన్ లో ఏం చెప్పారు? నాకు 20 మంది ఎంపీలు ఇవ్వండి, దుల్లగొట్టేస్తాను, నేను కేంద్ర మెడలు ఉంచుతానన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఒక నిమిషం సార్, గోవింద్ రెడ్డి గారు మీరు చెప్పండి. మీరు ఎందుకు
అప్పులు చేస్తున్నారు, ట్రాన్స్పరెంట్గా చెప్పే అవకాశమే కల్పించట్లేదని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. మరి దానికి ఎట్లా మీ స్పందన? అదే అండి, ఇప్పుడు నేను 2 కారణాలు, మూడో అతిపెద్ద కారణం ఏంటంటే రాష్ట్రం విభజించబడ్డ తర్వాత ఈ విభజనకు ముఖ్య కారణం ఖచ్చితంగా కాంగ్రెస్, బీజేపీ, తర్వాత తెలుగుదేశం. ఏది ఏమైనా ఈ విభజన జరిగిన తర్వాత ఒక్కసారిగా హైదరాబాద్ కోల్పోయినటువంటి ఈ రాష్ట్రానికి ఇండస్ట్రియలైజేషన్ లో బాగా వెనకబడిపోవడం వల్ల మాకు వచ్చేటువంటి ట్యాక్సెస్ పెద్ద ఎత్తున పడిపోవడం. రెండోది, చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 పరిపాలించిన తర్వాత ఖజానాను ఖచ్చితంగా వాళ్ళ మంత్రి గారే, వాళ్ళ అప్పటి ఆర్థిక మంత్రి గారే 100 కోట్ల రూపాయలు కూడా ట్రెజరీలో లేనటువంటి పరిస్థితి నుంచి దరిదాపు 60,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు పెట్టి ఆనాడు పసుపు కుంకుమ అనేటువంటి కార్యక్రమం కింద 1,000 కోట్ల రూపాయలంతా కూడా ప్రజలకు ఎప్పుడైతే ఎన్నికల కోసం ఖర్చు పెట్టాడో పరిస్థితి 2019కి అధ్వానంగా సాగిపోయింది ఆ రాష్ట్ర పరిస్థితి. రైట్ సార్. సార్ మరి ఇప్పుడు గోవింద్ రెడ్డి గారు, యా. గోవింద్ రెడ్డి గారు, సరే ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్ళి మాట్లాడుతుంటే చాలా మాట్లాడుకోవాలి. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఏమైనా ఆలోచన చేస్తుందా? ఖచ్చితంగా సార్. ఇప్పుడు అందుకనే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు పాపారావు గారు ఇంతకు ముందు అన్నారు, అంటే 74% స్టేట్ ట్యాక్సెస్, స్టేట్ అలౌడ్ ట్యాక్సెస్ తెలంగాణకు వస్తే మాకు చాలా తక్కువ ఉందని. సో ఈ ట్యాక్సెస్ పెంచుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. 55,000 కోట్ల నుంచి దరిదాపు ఈ సంవత్సరం 85,000 కోట్ల రూపాయలకు పెంచుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. సరే, కేంద్రం మీద ఇంకా కొన్ని సంవత్సరాలు మేము ఆధారపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండోది కూడా ఇండస్ట్రియలైజేషన్ కు పెద్ద ఎత్తున, అంటే మాకు చుట్టుపక్కల కూడా ఇప్పుడు హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ మహానగరాలంతా కూడా పెద్ద ఎత్తున కాంపిటీటర్స్ గా ఉన్నారు. కాబట్టి ఏదైనా ఇండస్ట్రీస్ అన్ని కూడా అక్కడికి వెళ్ళడానికి మాకు పోటీ పడుతున్నాయి. మిగతా దక్షిణాది రాష్ట్రాలు కూడా మాకు కేటగిరీ స్టాటస్ ఇతరులలో కూడా వాళ్ళందరూ కూడా అడ్డుపడినటువంటి మాట వాస్తవం. సో ఏది ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మేము ఖచ్చితంగా మరి ఇండస్ట్రీస్ తీసుకురావడానికి కూడా ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నాము. రైట్. జగదీష్ గారు, జగదీష్ గారు చివరిగా చెప్పండి సార్, చివరిగా చెప్పండి. ఈ ఆర్థిక లెక్కల్ని కాసేపు అది పక్కన పెట్టి ప్రజలకి మేలు జరిగేందుకు అక్కడ ఇద్దరు ఒక సఖ్యతగా ఉండే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే ప్రతిదీ రాజకీయ కోణంగానే చూస్తారా? రాజకీయ పొలిటికల్ పాలిటిక్స్ చేసేటువంటి పొలిటికల్ ఫిలాసఫీ ఆయన కావచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మేము ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రాలు ఇప్పుడు మేము ఒకటి మేము వ్యవసాయానికి కానీ, అదేవిధంగా మా విద్యకు కానీ, వైద్యానికి కానీ పెద్ద ఎత్తున ఖర్చు పెట్టుకుంటూ మానవ వనరులు డెవలప్మెంట్ చేస్తున్నాము, స్కిల్ డెవలప్మెంట్ తయారు చేస్తున్నాము. ఒక్కసారి ఇండస్ట్రీస్ రాగలిగితే మిగతా దక్షిణాది రాష్ట్రాలతో మేము ముందుకు పోగలము. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కింద ఒక నమ్మకం మాకుంది వైఎస్ఆర్. థ్యాంక్ యూ గోవింద్ రెడ్డి గారు, మీరు చర్చలో పాల్గొన్నందుకు. అదేవిధంగా జగదీష్ గారు, మీరు కూడా ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చి మీ విశ్లేషణ తెలిపినందుకు. పాపరావు గారు, చివరిగా చెప్పండి, ఏం చేస్తే ఆర్థిక కష్టాల నుంచి బయటపడవచ్చు? ఎవరు? ఏపీనా తెలంగాణ? రెండు తెలుగు రాష్ట్రాలు. ఓకే, ఒకటి తెలంగాణకి సంబంధించిన ఇద్దరు అన్నదమ్ములమే కాదు. ఇందాక ఓ పాయింట్లో ఆగింది. ఇప్పుడు పెద్దలు ఏదో మన చెప్పారు, నర్సయ్య గౌడ్ గారు చెప్పింది ఏంటంటే ఎడాపెడా జీతాలు కూడా ఇవ్వలేని స్థితి. ఒకటే చిన్న ఎగ్జాంపుల్. సరే, దానికి ఒకటే కారణం. ఇప్పుడు నా దగ్గర డెక్కన్ క్రానికల్ ఇక్కడే ఓపెన్ ఉందనుకుంటా. ఇంకా డెక్కన్ క్రానికలే మొన్న కామెంట్, ఈ జూన్ నెలలో మొన్న ఇప్పుడు 4,000 కోట్లు అప్పు తెచ్చుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ దగ్గర దీనికి అనుమతి వచ్చింది తెలంగాణకి. దాని గురించి కామెంట్ చేస్తా డెక్కన్ క్రానికల్ రాసింది ఏంటంటే, సెంటర్ హాల్టెడ్ తెలంగాణ ఫ్రమ్ రైజింగ్ లోన్స్ ఇన్ ద ఫస్ట్ 2 months ఆఫ్ దిస్ ఫిస్కల్ ఇయర్. అంటే ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి 2 నెలలు, ఏప్రిల్ మే నెలల్లో కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెచ్చుకోకుండా ఆపేసింది. అదే టైంలో మిగతా అన్ని రాష్ట్రాలకి పక్కనున్న ఆంధ్రప్రదేశ్తో సహా అప్పులు తెచ్చుకునే అవకాశం కల్పించారు.
కాబట్టి దీనిలో రాజకీయం ఉన్నప్పుడు మీరు రాజకీయ క్రీడ ఆడతా తెలంగాణ గవర్నమెంట్ జీతాలు ఇవ్వలేదంటే మామూలు సందర్భంలో అయితే మేము కూడా విమర్శిస్తాం, జీతాలు ఇవ్వకపోవటం అది చేతకాంతరం అని విమర్శిస్తాం. కానీ ఒక పక్క ఒక రాజకీయ క్రీడ ఒక మోసం నడుస్తున్నప్పుడు దాన్ని పాయింట్అవుట్ చేయకుండా జీతాల గురించి మేము ఎలా పాయింట్అవుట్ చేస్తాం లేట్ అవుతుందని. ఎందుకంటే ఆ స్థితి రాష్ట్రానికి రావడానికి కారణం మీరని మాకు తెలిసినప్పుడు మేము అది మభ్యపెట్టి మసిపూసి మారేడికాయ చేసి టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా విమర్శిస్తాం. పాపారావు గారు సరే ఆయన ఏ కోణంలో మాట్లాడినా చాలా మంచి విషయం చెప్పిండు, చాలా అంటే ప్రజలకు అవసరమైన విషయం చెప్పిండు. ఆయన వర్షన్ వేరు ఉండొచ్చు కానీ ఇంటర్ప్రిటేషన్ డిఫరెంట్గా చేసిండు. నేనేమంటున్నా వారు ఏమన్నారు తెలుసా, 4,000 కోట్ల రూపాయలు మొదటి అంటే మార్చి తర్వాత మార్చి ఏప్రిల్ ఈ 2 నెలలు అంటే ఏప్రిల్ ఈ 2 నెలల్లో మోకాలడ్డింది 4,000 కోట్ల అప్పు తీసుకోవడానికి. కాబట్టి మేము జీతాలు ఇవ్వలేదంటే దీని అర్థం ఏదో తెలుసా అండి, మేము అప్పు తెస్తే తప్ప జీతాలు ఇవ్వలేము, మా దగ్గర డబ్బులు లేవు, దివాలా తీసినాం అనేది దాని అర్థం. వారు వేరే వర్షన్లో ఏమంటున్నంటే నేను ఎందుకంటున్నంటే ఇది కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, మిగులు బడ్జెట్ తోటి ఏర్పడ్డటువంటి రాష్ట్రం కాబట్టి నీ దగ్గర అప్పు తెస్తే తప్ప జీతాలు ఇవ్వలేవా కేసీఆర్ గారు. అయితే నేను ఏమన్నా ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు FRBM 3.5కు ఇంకో 0.5 పెంచుకోవడానికి రకరకాల అవకాశం ఇప్పుడు ఏపీకి ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు ఓ సంస్కరణల బాటలో ఒక ముందడుగు వేసారు కాబట్టి 0.5% వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు. మరి మీరు కూడా తీసుకోమంటే మేము తీసుకోమని రాజకీయ వాదన చేసిండు కేసీఆర్ గారు. కాబట్టి నేను ఏమంటాను, సీదా చెప్పాలంటే కేంద్రము ఇస్తున్నటువంటి నిధులతోటి మాత్రమే ఇక్కడ అన్ని ప్రాయోజిత కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్పితే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులే లేవు. కేవలం ఒకే ఒక రకంగా డబ్బు సంపాదిస్తుండు. ఆయనకు 100కు 100 మార్కులు వేయచ్చు ఒక్క విషయంలో. ఇంతకుముందు 2014లో ఎక్సైజ్ శాఖ నుంచి సంవత్సరానికి 11,000 కోట్ల రూపాయల వసూలైతే ఈ రోజు ఒక్క సంవత్సరానికి 37,000 కోట్ల రూపాయలు వసూలు చేస్తుండు. ఈ విషయం పాపారావు గారు మెన్షన్ చేయరు. ఎందుకంటే నేను ఏమంటున్నా, చివరి మొక్క షరతుల ప్రకారం షరతులకు ఒప్పుకొని సంస్కరణలు చేస్తానని అర్బన్ రిఫార్మ్స్ మీటర్లు పెడతాను కరెంట్కి అని చెప్పి ఒప్పుకొని జగన్ గారు అప్పులు తెచ్చుకోగలుగుతున్నారు. తెలంగాణకే మాయరోగం అనేది ఈయన మాట్లాడేది. అంటే నేను ఒకటే అనేది, అసలు ఇట్లాంటి ఆర్థిక అంశాల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి ఆ పార్టీకి ఒక ఎజెండా ఉంది. ఆ ఎజెండాకి లేకపోతే ఆ మేనిఫెస్టోకి జనాలు ఓట్లేశారు. మీ ఇష్టానుసారం కేంద్రంలో మీరు ఉన్నారు కాబట్టి కొన్ని పగ్గాలు మీ చేతిలో ఉన్నాయి కాబట్టి మీ ఇష్టానుసారం వీళ్ళు చేసుకునే అప్పులు రాష్ట్రానికి ఒక రకంగా అంటే మీకు లొంగిన వాడికి ఒక రకంగా లొంగిన వాడికి ఒక రకంగా ఏదేమైనా ఒకటే ఈరోజు చర్చలో తేలింది, రాష్ట్రాలకు సంబంధించిన క్రమశిక్షణ ఉండాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా సవత తల్లి ప్రేమ లేకుండా హితోధికంగా ఆదుకోవాల్సిన పరిస్థితులు అయితే దేశవ్యాప్తంగా ఏర్పడినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సో ఈరోజు చర్చలో పాల్గొనేందుకు థ్యాంక్ యూ పాపారావు గారు అండ్ మీకు కూడా నరసయ్య గౌడ్ గారు. సో ఇది ఇవాల్టి బిగ్ టాక్. మరో ముఖ్యమైనటువంటి టాపిక్తో రేపు ముందుంటా. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.